రోహిణి ద లాస్ట్ మెగా చీఫ్. ఒక యాక్టర్ ఏడిస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి లేదో తెలియదు కానీ ఒక కమెడియన్ ఏడిస్తే ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఈరోజు ఎపిసోడ్ లాస్ట్లో నాకు అదే జరిగింది. అందరూ అనుకున్నట్టు ఊరికే రాలేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకంటే డబుల్ రేట్లు కష్టపడితే ఈరోజు చీఫ్ అయింది. నిన్న ఎవరైతే చీఫ్ అని చెప్పగానే నవ్వారో, హేట్ చేశారో వాళ్ళందరికీ ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్థమై ఉంటుంది. వేరే లెవెల్లో ఆడింది నిజంగా. ఇంతవరకు చీఫ్ అయిన వాళ్ళకంటే ఈమె చీఫ్ అయిందే చాలా టఫ్. అలా పెట్టాడు బిగ్ బాస్ టాస్క్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టేస్టీ తేజ కూడా చాలా బాగా ఆడాడు. ఫస్ట్ ఆటో టాస్క్లో అలాగే సెకండ్ వాటర్ టాస్క్లో అన్యాయం జరిగింది, కానీ కూడా థర్డ్ టాస్క్లో తన 100% ఇచ్చాడు. ఇంకోటి వచ్చేసి పృథ్వీ కూడా లాస్ట్ టాస్క్ మటుకే చాలా బాగా ఆడాడు. ఫస్ట్ టాస్క్ ఆటో టాస్క్ వచ్చేసి పర్వాలేదు, తన స్ట్రాటజీ అనుకుందాం, అది బాగా ఆడాడు. సెకండ్ టాస్క్లో నీళ్లు దుబ్బేసేది వచ్చేసి నాకు నచ్చలేదు. థర్డ్ టాస్క్ అయితే చాలా బాగా ఆడాడు. పృథ్వీ చీఫ్ అయినా కూడా హ్యాపీనే, ఎందుకంటే తను కూడా చీఫ్ అవ్వలేదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ చాలా బాగా అనిపించాడు, ఎందుకంటే అందరికీ సపోర్ట్ చేశాడు. లాస్ట్లో రోహిణి అలాగే పృథ్వీ ఉన్నారు, ఇద్దరికి సపోర్ట్ చేస్తుంటే విష్ణుప్రియ వచ్చి చెప్తోంది, రోహిణికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, పృథ్వీకి సపోర్ట్ చేయండి. ఇంకేం చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణ ప్రేరణకు చెప్తూనే ఉన్నాడు, ఒక్కరికి సపోర్ట్ చేయాలి, 2 స్పూన్లు ఒకే దానికో వేయాలి అని. ఓ టేస్టీ తేజకి వేసింది, ఇంకో దానికి ఎత్తుకొని పృథ్వీకి వేసింది. చెప్తూనే ఉన్నాడు, వినిపించుకోకుండా వేసింది. ఆ మాట వింటే 2 బజర్ల వరకు పృథ్వీ అది మోయాల్సిన అవసరం లేదు బరువు. ఇంకా సంచాలక్గా యష్మి ఫెయిల్. ఇంకా వీళ్ళందరికంటే నాకు ఎక్కువ ఇది అనిపించింది నబీల్. రోహిణి గారి దాంట్లోకి వేసేటప్పుడు 2 సార్లు 3 సార్లు వేశాడు, ఒకేసారి ఆ కుండ కింద పడిపోయేటట్టు వేసాడు. గమనించా. సపోర్ట్ చేయి పర్వాలేదు, కానీ మళ్ళీ అంత ఇదిగా సపోర్ట్ చేయకూడదు. కింద పడిపోయేటట్టే వేసాడు. ఏదైతే లాస్ట్ మెగా చీఫ్ రోహిణి గారు.